16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కూల్లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలోని పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేత దొరుకుతుందన్నారు. కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం దక్కాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గ పక్షాన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, రాములు, వెంకటేష్, మురళి, కృష్ణ, ప్రభు, గోపాల్, అశోక్, శ్రీను, వెంకటేష్, రాజ్ కుమార్, అంతయ్య, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన మీరు చూస్తుండొచ్చు. గత 3 నెలల నుంచి ఇందిరమ్మ పాలన జరుగుతుంది. ఆ ఇందిరమ్మ పాలనలో కూడా మేనిఫెస్టోలో ఏవైతే 6 గ్యారెంటీలు పెట్టిరో 6 గ్యారెంటీలు నెరవేరుస్తూ అట్లనే బీసీ కులగణాంకాలకు కూడా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అట్లనే అదొక్కటే కాకుండా 16 కార్పొరేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా రెడ్డి అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కూడా ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనకు కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న. అట్లనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే రోజు కూడా దీపాదాస్ మేడం గారితో కూడా మాట్లాడిన రోజు, ఆ రోజు ఒకటి కోరుకున్నుంటే, అమ్మ ఈ రోజు బీసీల్లో అందరం ఉన్నాం, ఈ బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలమ్మా మేము జాయిన్ అయిన రోజే అడిగినట్టు మేడం కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కూడా ముదిరాజు జాతుల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ జాతి అందరూ కూడా 17కు 17 పార్లమెంట్ స్థానాలలో కూడా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 17 పార్లమెంట్ స్థానాలు గెలిపించాలి. గెలిపించిన తర్వాత కూడా ఇంకొక సమస్య ఉంది, బీసీడీ నుంచి బీసీఏలకు. అది కూడా నేను రేవంత్ అన్న దృష్టికి, మన కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లి అది కూడా చేపిస్తాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మత భేదాలు తేడా లేకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన జరుగుతుంది. ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈ రోజు 6 గ్యారెంటీలు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిండో ఆ మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడంటే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్యులు కూడా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. మేమందరం మీకు తోడుగున్నామన్నా ఆ భగవంతుడు కూడా తోడుంటాడు. ఇంకా ముందు ఇంకా ఎన్నో మంచి తెలంగాణకు కావాల్సిన ఉద్యోగాలైనా సరే, డిఎస్సి కూడా మీరు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇట్లా మహిళలకు నిన్ననే 2500 దాని గురించి, మహిళా మహాలక్ష్మి గురించి, ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు గురించి, ఇట్లా ఎన్నో 6 గ్యారెంటీలలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువస్తారు. ఆ ప్రజలు కూడా మీ ఎంబడి ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేపు కూడా ఈ పార్లమెంటు 17కు 17 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాను. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.